కొంతమంది అనవచ్చు, పాస్టర్ గారు నాకు జ్ఞానం కావాలండి, నా బిజినెస్ లో, నా వ్యాపారంలో, నా కెరియర్ లో, నా పిల్లల విషయంలో, నా వివాహ విషయంలో నాకు దేవుని జ్ఞానం కావాలి. ఓకే, ఇప్పుడు కావాలి అనడం వల్ల నీకు రాదు. వాక్యం వెతుకు. ఆయన ఏమన్నాడు? ఆయన మనసు నువ్వు కలిగి ఉన్నావు. సో కళ్ళతో చూడు, హృదయముతో నమ్ము, నోటితో పలుకు. ఆ విత్తనము విత్తబడినప్పుడు కాపాడుకో. ఏం జరుగుతుంది? నిజమైనటువంటి రూపాంతరము, నిజమైనటువంటి చేంజ్. ఎటువంటి చేంజ్ వస్తుందంటే, కొన్ని రోజుల తర్వాత ఇంకెప్పుడు కూడా నాకు ఏం చెయ్యాలో తెలీదు అనే మాటలే నీ నోటి నుంచి రావు. ఎందుకు? నీ మనసు మారి రూపాంతరం చెందింది కాబట్టి. ఆత్మలో దేవుడు ఏదైతే చేశాడో ఇప్పుడు నీ మనసులో కూడా నువ్వు స్థాపించబడుతున్నావు కాబట్టి ఆ సత్యము ద్వారా. ఇప్పుడు నుంచి ఏమంటావు? నాకు దేవుని యొక్క మనసు కలిగి ఉన్నాను, క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నాను అంటావు. సో నాకు ఏం చెయ్యాలో నాకు తెలుసు. దేవుని యొక్క నడిపింపు బట్టి, దేవుని యొక్క జ్ఞానము బట్టి ప్రతిసారి కూడా నేను సరి అయిన తీర్మానం మాత్రమే తీసుకుంటాను. హల్లెలూయా, ఆమేన్. విశ్వాసముతో నేను ప్రతి తీర్మానం, నా జీవితంలో తీసుకోవాల్సిన ప్రతి తీర్మానం కూడా కరెక్ట్ గానే తీసుకుంటాను. భయపడుతూ తీసుకోను. ఎందుకు? నేను క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నాను కాబట్టి.